హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ శారదా. ఇవాళ అయితే కనుక ఒకవేళ మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనండి. మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ మా వీడియోస్ చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకైతే కనుక ఇప్పుడు బ్రైడల్ వర్క్స్ అండి, బ్రైడల్ బ్లౌజెస్ అనేవి కొన్ని స్టిచ్చెస్ని ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. ఇవేంటంటే ప్రతిదీ డిఫరెంట్ అండి. అంటే సింపుల్గా, అంటే తక్కువ బడ్జెట్లోనే హెవీ వర్క్స్ ఎలా కనిపించాలి, ఎలా చేయించుకుంటే బాగుంటాయి అవి కూడా చూపిస్తాను, ఓకేనండి. చూస్తారా మరి? మంచి మంచి మోడల్స్ అన్ని చూపిస్తాను, చూసేద్దామా మరి. ఇది చూడండి, ఇది వచ్చి ఎల్లో అండి. మా ఎల్లో శారీ కడతారు కదండి, ఆ శారీ అనమాట. పెళ్ళిళ్ళలోని ఎల్లో శారీ కడతారు కదా, ఆ శారీకి నేనైతే ముందుగా దీనికి మిషన్ వర్క్ చేయించానండి. మిషన్ వర్క్ చేయించి తర్వాత మగ్గానికి వెళ్ళానండి. ముందు మిషన్ వర్క్ అనేది చేయించాను, ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది. ఇట్లా మిషన్ వర్క్ అయితే చేయించేసానండి. మిషన్ వర్క్ చేయించి ఇంకోండి, ఫ్రంట్ అయితే చూడండి ఎలా వచ్చింది, హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఎలా వచ్చింది. ఇది ఫుల్ ఫస్ట్ మిషన్ వర్క్ అండి, టోటల్ మిషన్ వర్క్ చేయించేసాను. మిషన్ వర్క్ చేయించింది ఇది నేను చెప్తున్నది మిషన్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ కాదు. మిషన్ వర్క్ వేరు, కంప్యూటర్ వర్క్ వేరు, ఓకేనండి. మిషన్ వర్క్ చేయించాను. ఇది మొత్తం మిషన్ వర్క్ చేయించిన తర్వాత దీన్ని మగ్గానికి ఎక్కించానండి. మగ్గంకి ఫినిషింగ్, మిషన్ మగ్గం కలవడం వల్ల వర్క్ అయితే టోటల్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి. కొంచెం హెవీ లుక్ అనేది వచ్చేసింది. మీకు టోటల్గా ఇది ఓన్లీ మగ్గం చేయించుకోవాలంటే మీకు ఇంచుమించుగా 9,000 వరకు అయిపోతుంది, అర్థమైందండి. మీరు అదే మిషన్కి వెళ్ళి మగ్గానికి వెళ్తే కనుక చాలా తగ్గుతుంది అండి. నుంచి మీకు 3-5 వరకు తగ్గిపోతుంది. ఒక 3,000 తగ్గిందంటే చాలా తగ్గినట్టే కదా, అర్థమవుతుందండి నేను చెప్పేది. ఇది ఏంటంటే అందుకనే ఏంటంటే మనం హెవీగా ఉండాలి, హెవీ మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదు అనుకుంటే కనుక ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, చూసారా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు అనుకోవచ్చు ఓన్లీ మగ్గల లుక్కే వస్తుందండి, మనం చెప్తేనే కానీ తెలియనటువంటి లుక్ వస్తుంది అనమాట. టోటల్ బ్రైడల్ది చాలా బాగుంటుంది. ఇదే మొత్తం టోటల్ మగ్గం చేయించాలంటే చాలా హెవీ అయిపోతుంది, అంటే మనీ హెవీ అయిపోతుందండి. అందుకని చెప్పేసి ఇలా చేయిస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ ఇది పసుబొత్తు శారీ అంటారు కదండి, ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట. అంటే పట్టు శారీ, కంచి పట్టు శారీ అనేది మస్టర్డ్ కలర్ వచ్చి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. దానికి నేను ప్లేన్ పట్టు అనేది తీసుకుని నేనైతే దీన్ని ఇలా డిజైన్ చేశాను. బాగుంది కదండి. ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి. మొత్తం బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి, అన్ని మోడల్స్ చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా చేయించుకోవాలి ఏంటనేది, ఓకే. ఇది చూడండి, ఇది కూడా మగ్గం వర్కే. ఇలా బ్యాక్ చూడండి, మొత్తం ఇది వచ్చి శారీ వచ్చి పర్పుల్ కలర్ వచ్చిందండి. పట్టు శారీ పర్పుల్ కలర్ వచ్చింది. ఇది పెసర గ్రీన్ అంటారు కదండి, ఆ కలర్ అనేది బార్డర్ వచ్చింది ఆ శారీకి. దానికి నేను ఇలా చూడండి, ఇలా సింపుల్గా అనేది అన్ని హెవీ కాకుండా కొంచెం సింపుల్గా అనేది ఇలా డిజైన్ చేశాను. మొత్తం జర్దోసితో అనేది డిజైన్ చేశానండి. కట్ బీట్ కూడా నెక్ లైన్ ఇచ్చేసాను, చాలా బాగుందండి. ఇది శారీలో బ్లౌజ్ అయితే కాదు, ప్లేన్ పట్టు తీసుకుని యూస్ చేశాను, అర్థమైందండి మీకు. ఇదంతా కూడా పర్పుల్ అండ్ సిల్వర్ కొంచెం లైట్ గోల్డ్ కాంబినేషన్, అంటే శారీలో కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది యూస్ చేశాను. ఇది చూడండి ఒకసారి, హ్యాండ్ చూసారా, హ్యాండ్ అయితే ఇలా డిజైన్ చేశానండి. దీనికి ఫుల్ ఆల్ ఓవర్ అనేది ఇచ్చేసాను, హ్యాండ్కి ఫుల్లీ ఆల్ ఓవర్ ఇచ్చాను. ఇక్కడ చూడండి మోనాలిసాస్ ఇచ్చాను, హ్యాండ్స్కి వచ్చి ఫుల్ మోనాలిసాస్ ఇచ్చాను, చాలా బాగుంది చూసారా. ఫ్రంట్ అయితే నెక్కి ఇలా ఇచ్చేసానండి. దీనికి డాజిల్స్ చూడండి, డాజిల్స్ అయితే ఇదిగో ఇలా డిజైన్ చేసా, చూసారండి ఇలా డిజైన్ చేశాను. బాగున్నాయండి, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం పింక్ కలర్ అనేది పట్టు శారీ వచ్చింది. దానికైతే నేను ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ చూసారా, ఇలా డిజైన్ చేశాను, చాలా చాలా బాగా వచ్చింది కదండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయకపోతే కనుక మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వర్క్స్ డిజైన్స్ చూపిస్తా. చూసారా, బ్యాక్ నెక్ అయితే ఇలా డిజైన్ చేశాను, బ్యాక్ నెట్ ఇచ్చానండి. తర్వాత వచ్చి దీనికి కట్ బీట్స్ అండ్ జర్దోసి అనేది యూస్ చేసేసా, ఓకే. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అయితే ఫుల్లీ ఆల్ ఓవర్ ఇచ్చానండి.
ఫుల్లీ ఆల్ ఓవర్ ఇచ్చి ఇక్కడ ఇలా క్రిస్టల్స్ అనేది క్రిస్టల్స్ అనేవి ఇచ్చాను. చూసారా చాలా బాగున్నాయి కదా. ఓకే, బ్యాక్ ఇలా ఇచ్చాను. ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఇచ్చేసా. ఇది కూడా శారీలో బ్లౌజ్ కాదండి, నేను పట్టు క్లాత్ అనేది తీసుకుని దీన్ని ఇలా డిజైన్ చేసా. బాగుంది కదండి. టోటల్ అయితే ఫినిషింగ్ ఇలా వచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మీరు కూడా చేయించుకోండి. ఈ వర్క్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి ఈ సింపుల్ డిజైన్ అనేది చూపిస్తానండి. ఇది చూడండి, ఇది శారీని ఇది శారీలో బ్లౌజే. దీన్ని నేను బ్యాక్ సైడ్ అయితే ఎలా డిజైన్ చేశానండి. విడిగా నెట్ అనేది తీసుకుని దానికి ఎలా డిజైన్ చేసా చూసారా. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇది టోటల్ అన్ని ప్రిన్స్ కట్స్ అండి. హ్యాండ్కి అయితే ఇలా వచ్చింది. ఓకే, బాగుందండి. అండ్ ఇంకోటి వచ్చి ఇంకా ఉంటుంది చిన్నడా, ఇవి చూపించాను ఫస్ట్. ఇది చూడండి, ఇది క్లాత్ తీసుకున్నానండి. బ్లౌజ్ పీస్ వచ్చి ఇది వచ్చింది. సారీ బ్లౌజ్ ఒకటే అయిపోతుందని చెప్పేసి నేను ఇది విడిగా అనేది తీసుకున్నానండి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చి ఇంకోండి ఇలా కట్ వస్తుంది, ఇలా ఫిల్స్ వస్తాయి. హ్యాండ్ వచ్చి ఇలా ఫిల్ వచ్చి ఇలా కింద కట్ ఇలా ఇచ్చానండి. స్కాలఫ్ బార్డర్ అనేది ఇచ్చేసాను. బాగుందండి. బ్లౌజు ఇలా డిజైన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మా బుటిక్ వచ్చి రాజమండ్రిలో ఉందండి. నా బుటిక్ పేరు వచ్చి శారదా డిజైనర్స్. మీకు అడ్రస్ ఫుల్గా తెలియాలి అనుకుంటే పైన రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, ఇది లెహంగా మీదది బ్లౌజు నేను ఇలా డిజైన్ చేసా. ఇది చూడండి, ఇది టోటల్ మిషన్ వర్క్ అండి. మిషన్ వర్కే కానీ చాలా డిఫరెంట్గా అనేది డిజైన్ చేశాను. బాగుంది చూసారా. బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేసింది. టోటల్ మిషన్ వర్క్ అనమాట అండి. హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అయితే నేను ఇలా డిజైన్ చేసా. చూస్తాను, నెట్ ఇచ్చానండి. కింద బార్డర్ని అంతా హైలైట్ చేయించాను. హ్యాండ్స్కి నెట్ ఇచ్చి హైలైట్ చేయించాం. ఫ్రంట్ నెక్ చూడండి, ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఇచ్చేసా. ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను. ఇది చూడండి, ఇదైతే చాలా సింపుల్ వర్క్ అండి. సింపుల్గా మిషన్లో చాలా సింపుల్గా అనేది చేయించాను. ఇది ఇంకోండి, హ్యాండ్కి వచ్చి ఇలా ఇచ్చాను. అన్నీ హెవీ కాకుండా కొన్ని సింపుల్గా కావాలన్నారు, సో ఇలా అయితే డిజైన్ చేసా. బాగుందండి. ఇంకొక మోడల్ చూపిస్తా చూడండి. ఇది వైట్ శారీ అండి. వైట్ కాటన్ శారీకి నేను ఇలా డిజైన్ చేసా. బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చేసానండి. వాటికి వచ్చిన బార్డర్ని వేస్ట్ చేయకుండా నేను ఇలా డిజైన్ చేసా. ఇందుకే చిన్న స్లీవ్స్ అయితే ఇచ్చేసాను, హాఫ్ స్లీవ్స్. ఫ్రంట్ నెక్ అయితే ఇలా డిజైన్ చేసా. ఓకే, బాగుందండి. ఇంకా చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది వచ్చి బార్డర్ బ్యాక్ వచ్చేలాగా చూసి నేను ఇలా డిజైన్ చేశాను. బార్డర్ బ్యాక్ మోడల్కి బాగుంటుందని చెప్పి ఇలా డిజైన్ చేసి వచ్చేలాగా చూసి ఇలా డిజైన్ చేశాను. పాంపాన్ బాల్స్ ఫ్రంట్ బ్యాక్ టోటల్ వచ్చేలా డిజైన్ చేశాను. చిన్న బార్డర్ అనేది హ్యాండ్కి వచ్చేలాగా హాఫ్ స్లీవ్స్ ఇచ్చేసాను. ఇంకా ఫ్రంట్ కూడా ఫుల్ బాల్స్ వచ్చేలాగా డిజైన్ చేశా. ఓకే, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దీనికి కూడా నేను ఇంకో డాజిల్స్ కూడా చూడండి ఇట్లా బాల్స్ అనేవి వచ్చేలాగా డిజైన్ చేసా. ఇదైతే ఇంకొకటి అంటే వాళ్ళ మదరు కూడా అలాంటిదే తీసుకున్నారు, సో దాన్ని నేను ఇలా సింపుల్గా అయితే డిజైన్ చేశానండి. ఆవిడ ఇంకా చాలా సింపుల్గా వాడతారనమాట, సో ఇలా అయితే డిజైన్ చేసేసా. సింపుల్గా ఇచ్చేసాను. పైపింగ్ ఇచ్చేసి పిస్తా గ్రీన్ సారీ, సో పిస్తా గ్రీన్ పైపింగ్ ఇచ్చేసాను. ఇది చూడండి, ఇది లెహంగాలో వచ్చిన బ్లౌజు. లెహంగాలో వచ్చిన బ్లౌజ్ని ఏంటంటే నేను ఇలాగే వర్క్ ఆల్రెడీ వచ్చింది, దాన్ని కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి మిర్రర్తో ఇలా అనేది చేయించాను. మిర్రర్ లేస్ అనేది యాడ్ చేయించాను. హాఫ్ స్లీవ్స్ ఇచ్చి మిర్రర్ స్లీవ్స్ అనేది యాడ్ చేయించాను. బ్యాక్ ఓపెన్ అనమాట. ఓకే,
మా మోడల్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.